హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీకు ఉస్మా. ఎలా ఉన్నారండి అందరూ? ఐ హోప్ మీ అందరూ కూడా హ్యాపీ అండ్ హెల్దీగా ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాల్టి బ్లాగ్ స్టార్ట్ చేస్తున్నా. మరి టైం అయితే 5 గంటల దగ్గర అవుతుందనమాట. ఇంకా దీపారాధన అయితే చేసుకుంటున్నానండి. ఎప్పుడైనా సరే మనం దీపం కుందులకి పసుపు కుంకుమతో అలంకరణ చేసి నమస్కారం చేసుకొని పూజ అనేది స్టార్ట్ చేసుకోవాలన్నమాట. సో నేను ఇక్కడ అదే చేశానండి. అండ్ ఫస్ట్ అయితే చాలామంది తెలియక ఒత్తులు ఫస్ట్ కుందుల్లో పెడుతుంటారు. సో అలా కాదు, ఫస్ట్ నూనె వేసి అంటే వడ్డించుకొని ఆ తర్వాత ఒత్తులు అయితే పెట్టాలన్నమాట. అండ్ సింగిల్ ఒత్తులు అస్సలు పెట్టకండి. అంటే 2 ఒత్తులు కానీ లేకపోతే 3 ఒత్తుల్లా కలిపేసి పెడుతుంటారు కదా. సో ఇవన్నీ కూడా పెద్దవాళ్ళ దగ్గర నేర్చుకునేవి కాబట్టి మనం తప్పకుండా ఫాలో అవ్వాల్సిందే. సో చూస్తున్నారు కదా, ఇక్కడ లక్ష్మీ సహస్రనామం ప్లే చేసుకుంటూ కొన్ని పాటలు అయితే ఉన్నాయండి. అవన్నీ ప్లే చేసుకుంటూ నేను వీలైతే కూడా పాడుకుంటూ చక్కగా పూజ అయితే చేసుకుంటాను. ఇంకా లోటస్ అండి, ఇదైతే చాలా కొంచెం వాడిపోయి ఉండదు, చాలా చిన్నదనమాట. ఏదైతేనే నవరాత్రులు అయితే జరుగుతున్నాయి కదా, మీలో ఎవరు నవరాత్రులు మొత్తం పూజ చేసుకుంటున్నారు తప్పకుండా కామెంట్ చేయండి. నేనైతే చేయట్లేదు, బట్ సింపుల్గా డైలీ మనం దీపారాధన ఎలా చేసుకుంటాం అలాగే చేసుకుంటున్నాను. అండ్ నిన్నైతే మా వారు కొన్ని పువ్వులు తీసుకొచ్చారు, వాడంబరాలు అందులో ఉన్నాయి. అండ్ రోజెస్ అన్నీ కలిపేసి మిక్స్ ఆఫ్ ఒక ప్యాకెట్ అనమాట. సో వాటిల్లో ఒక 2-3 డేస్ అయితే చేసుకుంటానండి, అలా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను అనమాట. సో వీధిలోకి వచ్చేవండి, ఆవిడైతే రావట్లేదు. ఎప్పుడైనా మార్కెట్లో అంటే పువ్వులు తక్కువ ఉండి రేట్లు ఎక్కువ ఉన్నాయంటే ఆవిడ ఇంటి వరకు రాదనమాట. సో మా వాళ్ళకే చెప్తూ ఉంటాను, తెండర్రా కొంచెం పువ్వులు, అలంకరణ అంటే ఇష్టం. అండ్ గూడు కూడా, దేవుడి గూడు కూడా బాగుంటుంది కదా, నిండుగా ఉంటుంది అని చెప్పేసి అంటూ ఉంటాను. ఇంకా కమింగ్ టు మై రొటీన్, సింపుల్గా ఈరోజు ఎటువంటి స్పెషల్ ఏంటి లేదు, ఎందుకంటే వెజిటబుల్స్ అన్నీ నిండుకున్నాయి అనమాట. ఎటువంటి తలనొప్పి లేదు, అన్ని వెజిటబుల్స్ ఉన్నాయనుకోండి అదో పెద్ద చిరాకు, ఏంటంటే ఏంటి వండుదాం ఏంటని చెప్పి. ఎనీవేస్ ఈవినింగ్ అయితే వెజిటబుల్స్ అన్ని తెప్పించుకోబోతున్నాను. నేను నైట్ అయితే రిలయన్స్లో కొన్ని సామాన్లు అయితే తీసుకొచ్చానండి. అంటే ఇంతకు ముందరైతే డోర్ డెలివరీ లేకుండానండి, ఎప్పుడైనా అమ్మవారి కోవిల్కి వెళ్ళినప్పుడు కానీ అలా రిలయన్స్లో దూరి కావాల్సినవి తీసుకొచ్చేవాళ్ళం అనమాట. కానీ ఈసారి ఏంటంటే 100 రూపాయలకి పైగా మనం ఏవైనా లిస్ట్ చెప్పామంటే వాళ్ళైతే డోర్ డెలివరీ చక్కగా చేస్తున్నారు. అండ్ ఆఫర్లో చూస్తే కిలో ఉల్లిపాయలు 5 రూపాయలు అనమాట. నాకు బేసిక్గా ఉల్లిపాయలు ఎక్కువ వాడికండి, ఆలు టమాటోస్ ఎటువంటి వెజిటబుల్స్కి పోల్చుకుంటూ ఉల్లిపాయలు ఎక్కువ వాడికనమాట. సో ఈ మధ్యన అయితే ఒక 2-3 టైమ్స్ అయితే లిస్ట్ తెప్పించేసాను, వచ్చిన ప్రతిసారి కూడా ఉల్లిపాయలు వచ్చాయన్నమాట. అండ్ ఈరోజు అయితే కొన్ని గ్రోసరీస్ తీసుకొచ్చాను, అందులో మెయిన్గా కుకీస్ అండి. ఈవినింగ్ పూట కొంచెం ఆకలి అంటుంటుంది అమ్మాయి, తన కోసం అయితే తీసుకొచ్చాను. అండ్ డబ్బాలో కూడా చక్కగా వేసేసాను, ఎందుకంటే బయట వదిలాము అంటే ఒక బిస్కెట్ తింటాము, వెంటనే చీమలు పెట్టేసి గాలి పెట్టేస్తాయండి. అండ్ పంచదార కూడా కొంచెం పెద్దదాన వచ్చిందనమాట, పోల్చుకుంటే సామాన్లు క్వాలిటీ చాలా బాగున్నాయండి. అండ్ తీసుకొచ్చాను వెల్లుల్లిపాయలు కూడా. వెల్లుల్లిపాయలు ఏంటంటే కొంచెం పచ్చిలాగా ఉన్నాయన్నమాట, వాటికి ఏం చేయాలంటే అలా వదిలేస్తామనుకోండి కొంచెం నల్లగా బూజు పట్టేటట్టుగా అయిపోతే పాడైపోతాయి అనమాట. సో దట్ మనం ఏం చేయాలంటే వెంటనే అవన్నీ కూడా ఒలిచేసి కొంచెం ఎండలో ఆరబెడితే, అంటే నేను అలా చేస్తూ ఉంటాను. నాకు ఇంకో టిప్ ఏంటి తెలియదు తెల్లుల్లిపాయల విషయంలోని, కాబట్టి ఎండలో కొంచెం ఆరబెడుతుంటే అవైతే లాస్టింగ్ వస్తున్నాయి పాడవకుండా. అండ్ లంచ్ రొటీన్కి అయితే వచ్చేద్దాము. బ్రేక్ఫాస్ట్ అయితే నార్మల్గా దోశలు అయితే పోసేస్తానండి. ఫ్రూట్స్ కూడా నేను తీసుకొచ్చారు, యాపిల్స్ ఇవన్నీ తీసుకొచ్చారండి. సో ఇంకాను టమాటా కర్రీ అండి. సో పచ్చడి చేస్తే సరిపోయేది. ఈరోజు ఏంటంటే నాకేంటంటే బేసిక్గా వేడివేడిగా అన్నట్లోని కొంచెం గ్రేవీ లాంటి కర్రీ ఏమైనా చేసుకుంటే ఇష్టం అనమాట. అండ్ 2 వంకాయలు ఉన్నాయన్నమాట, చెప్పాను కదా వెజిటబుల్స్ అన్ని నిండుకున్నాయి. సో ఇందులో అయితే సగానికి పోయింది, ఒక మొక్క నాన్ వెజ్ అనొచ్చు, మరొక మొక్క అయితే వెజ్ అనొచ్చు. సో అలాగే సింపుల్గా మెంతి కూర అయితే చేసుకుంటానండి. సో ఇదే ఈరోజు మెనూ అనమాట. సో ఇదిగోండి టమాటాలు అవి కట్ చేసేస్తాను, అండ్ వంకాయలు కూడా కట్ చేసేస్తున్నాను అనమాట. ఇంకేంటండి సంగతులు, దసరా షాపింగ్ అయిపోయిందా? నేనైతే రీసెంట్గా చేశాను, తక్కువ ధరల్లోనే అంటే ఆఫర్లో ఉంటే డ్రెస్ పీస్లు అయితే తీసుకున్నానండి. అయితే కుట్టించాను, అంటే కుట్టించడానికి ఇచ్చాను, బట్ ఆవిడ ఇంకా ఇవ్వలేదు. అయితే చిన్నప్పుడు ఏంటంటే నాకు అంటే ఫ్రాక్సే కుట్టించేవారు డాడీ అనమాట. నేను వేసుకునే ఫ్రాక్కి తప్పకుండా బొట్ట చేతులు ఉంటేనే వేసుకునేదాన్ని, లేకపోతే నాకు నచ్చేది కాదనమాట. బట్ అంటే రాను రాను ఫ్రాక్స్ అవి ట్రెండ్ పోయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ లాంగ్ ఫ్రాక్స్ ఇవన్నీ వస్తున్నాయి కదా, అంతేనండి. ట్రెండ్స్ అవి కూడా ఏంటంటే పాత రోజులవే మళ్ళీ రిపీట్ అవుతున్నాయి అనమాట, వాటికే మళ్ళీ మనం ఫాలో అయ్యి ట్రెండ్ అనేది రీక్రియేట్ చేసుకున్నట్టుగా అవుతున్నది. ఇంకా ఇక్కడ టమాటా కర్రీ విషయానికి వస్తే ఉల్లి చెక్కు కొంచెం ఎక్కువ తీసుకున్నానండి. అండ్ అల్లం తురుము కూడా, ఏవైనా వెజిటేబుల్ నేను వండేటప్పుడు గ్రీన్ చిల్లీ కానీ రెడ్ చిల్లీ పొడి కానీ వేసే బదులుగా మిరియాలు కానీ అల్లం తురుము కానీ ఎక్కువ వేస్తూ ఉంటాను. ఆ ఘాట్ అనేది వస్తే మన హెల్త్ కూడా మంచిది కదా అని చెప్పేసి అల్లం తురుము మంచిగా వేసాను. అండ్ టమాటాలు కూడాను ఆనియన్ కట్టర్లోని మొత్తం కట్ చేస్తాను అనమాట. లైక్ ఎలాగంటే పచ్చడిలాగా
బాగా అయిపోతుందనమాట. ఎందుకంటే పెద్ద పెద్ద ముక్కలు వస్తే అవి పక్కన పెట్టేస్తారండి, ఉడకడానికి టైం పడుతుంది. ఇవన్నీ ఏంటంటే టమాటా ఉల్లిపాయలు ఈవెన్గా కట్ అయ్యాయి కాబట్టి మంచి కర్రీ లాగా వస్తుందని చెప్పేసి అండ్ కొంచెమే వాటర్ పోసానండి. మంచిగా ఉడికిపోతే ఇందులో మరి ఇంకేంటి వేయలేదు, కొంచెం సాల్ట్ ఇంకా పసుపు వేసాను అంతే. ఇది ఓల్డ్ రెసిపీ చెప్పడానికి వెళ్తే చాలామంది చేస్తూ ఉంటారు. అయితే ఒక్కొక్కసారి ఇందులో నువ్వుల పొడి కొంచెం వేస్తాను అండ్ మా అమ్మాయికి నువ్వుల పొడి వేస్తే ఎలా తెలిసిపోతుందో కానీ అసలు వద్దంటుంది. లాస్ట్లో కొంచెం వేసాను పంచదార, సో దట్ టమాటా తలక పులుపు కొంచెం బ్యాలెన్స్ అవుతుంది. ఇంకా కర్రీ విషయానికి వస్తే ఇది కూడా సింపుల్గానండి. తాలింపు వేసేసి వంకాయ ముక్కలు అయితే వేసేసాను, ఉప్పు పసుపు వేసి కొంచెం మూత పెట్టేస్తే మగ్గిపోతుంది అనమాట. అండ్ నాకు ఏంటంటే తులసం చెట్టు అంటే రెసిపీ విషయం పక్కన పెట్టేస్తే ఇదిగోండి రైస్ పెట్టేస్తున్నాను. తులసం చెట్టు గుబురుగా ఉంటే చాలా ఇష్టం అనమాట. అదే ప్రాబ్లం ఏంటంటే చిన్న చిన్న పురుగులు అవి వచ్చేసాయండి. ఇది సీజన్ ఏంటో నాకు తెలియదు, అస్సలు నాకు నచ్చట్లేదు. అయితే కొన్ని గార్డెనింగ్ టిప్స్ అవి షేర్ చేస్తారు కదా యూట్యూబ్లో, వాళ్ళ వీడియోస్ అయితే నేను సెర్చ్ చేసి చూశాను. అంటే ఈ టిప్ అయితే షేర్ చేశారనమాట ఒక ఆవిడ. ఏంటంటే కొంచెం టీ పొడి, ఇవైతే టీ బ్యాగ్స్ నా దగ్గర ఉండేను. ఒకవేళ మనం టీ చేసేసిన తర్వాత టీ పొడి ఏదైతే ఉందో మంచిగా కడిగేసి వాడమన్నారు. ఎందుకంటే మనం అందులో పంచదార అది వేసేస్తాం కదా, సో కాబట్టి తులసం చెట్టు కాబట్టి నార్మల్ టీ పొడి డైరెక్ట్గా వేసాను. అందులో కలపమంది కొంచెం పసుపు. నాకేంటంటే ఎక్కువ అంటే గుబూరుగా లేకపోయినా పర్లేదండి, బట్ పురుగు పట్టకుండా ఉంటే చాలు అని చెప్పేసి నేను ఇరిటేట్ అయిపోయాను అనమాట ఆ పురుగులు చూసి. పాపం చూశారు కదా తులసం చెట్టు, బోల్డ్ అని చిన్న చిన్న తులసం చెట్లు అయితే వచ్చాయండి, కానీ పురుగు అయితే పట్టేసింది. అయితే చూడాలి ఈ టిప్ మనం యూజ్ చేస్తున్నాము అంటే పసుపు ఆల్రెడీ నేను వేస్తూ ఉంటాను, కోకోపీట్ వేస్తూ ఉంటాను. టీ పొడి ఇదైతే ఫస్ట్ టైం వేస్తున్నానండి, చూద్దాం ఎలా వస్తుందో ఏంటో. సో కలిపాను కాబట్టి ఎక్కడెక్కడైతే నేను తులసి చెట్ల ఉంచానో వాటన్నిటిలో కొంచెం కొంచెం అయితే వేస్తున్నాను అనమాట. ఎంత బాగుంటుంది కదా తులసి చెట్టు కళగా ఉంటే, నాకైతే చాలా ఇష్టం. నాకేంటి ఈవెన్ అందరికీ కూడా ఇష్టం కదా, కాబట్టి ఈ పురుగు అయితే పట్టేసింది. వాటర్ అయితే అసలు తగ్గించేయాలని చెప్పేస్తున్నారు. అండ్ ఇసుక కూడా వేయొచ్చు, ఇసుక వేస్తే కూడా మంచిదే. అండ్ అక్కడ పని అయిపోయిన తర్వాత వీధిలోని ఇక్కడైతే ఇదిగోండి రైస్ కూడా వచ్చేసింది. అండ్ వంకాయ ముక్కలు అయితే అమ్మకి కొంచెం కలుపుతుండమ్మా అని చెప్పేసాను అనమాట. ఎందుకంటే మధ్యాహ్నం పూట ఎటువంటి టిప్స్ కానీ మనం చెట్టు అది ముట్టుకోకూడదు అని చెప్పి, ఎక్కువ ఎండ టైంలో ముట్టుకోకూడదు కదా, మెయిన్గా తులసం చెట్టు వేళకని వేళలో ముట్టుకోకూడదు కాబట్టి మార్నింగే ఆ పని కంప్లీట్ చేసుకున్నాను. అండ్ ఇక్కడ వేసేసాను మెంతిపొడి వేసిన తర్వాత సింపుల్గా మెంతి కూర అయితే రెడీ అయిపోయిందనమాట. అండ్ మా వాళ్ళకి కూడా చాలా ఇష్టం. వంట అయిపోయిందండి. ఇంకా రిమైనింగ్ పని ఏంటంటే ఈరోజు పెట్టుకున్నాను దేవుడి బట్టలండి. అన్నట్టు దసరా షాపింగ్లోని దేవుడి వస్త్రాల కోసం ఒక బ్లౌజ్ పీస్ అయితే మంచిదండి, చాలా చక్కగా ఉంది, 70 రూపీస్ అనమాట. అది ఒకసారి కుట్టించిన తర్వాత మీతో తప్పకుండా వీడియోలో షేర్ చేస్తానండి. సో ఇవన్నీ పాత బట్టలే అండ్ పింక్ కలర్ది చూస్తున్నారు కదా, అవైతే కొత్తవన్నమాట దేవుడివి. ఇవైతే ఏంటంటే ఒక బ్లౌజ్ పీస్కి మనకి చిన్న చిన్న వస్త్రాలు బోల్డ్ అని వస్తాయండి. ఇది కన్నయ్యది కృష్ణాష్టమికి తీసుకున్నాను. సో ఇది కూడా చూస్తున్నారు కదా, మనం కుట్టించేటప్పుడు కొంచెం ఎక్కువ కుచ్చుళ్ళు పెట్టండి అని చెప్పేసి మనం చెప్పాలి. ఇక్కడైతే 2-3 వెరైటీస్ మీకు కనబడుతుంటాయి. ఒకటి ఏంటంటే ఇలా చేతికి ఇలా తొడిగేటట్టుగా రింగ్ సైజులో పెట్టించాను, అంటే రింగ్ లాగా పెట్టించాను, సో దట్ కొన్ని విగ్రహాలకి ఆ టైపు. అండ్ ఇవైతే మన శారీ డ్రాపింగ్ లాగా ఉంటుందన్నమాట. అండ్ ఇదే క్లాత్ అయితే కొంచెం ఆవిడకి ఉంచేసి అంచు కుట్టించమని చెప్పి అంటూ ఉంటానండి, సో దట్ ఏంటంటే పైట వేసేటట్టుగా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఈ బ్లౌజ్ పీస్కి కొంచెం డిజైన్ వచ్చింది కాబట్టి అంచు ఏంటి పెట్టించలేదండి. అండ్ ఇది చూస్తున్నారు కదా ప్లెయిన్గా వచ్చింది కాబట్టి కొంచెం జరీ బార్డర్ ఉంటే బాగుంటుంది. కొన్నిట్లకైతే స్టోన్ వర్క్ కూడా చేయించాను అనమాట. సో ఇవన్నీ సెపరేట్గా అంటే ఒక కలర్వి ఒక సైజు అన్నీ కూడా ఒక్కొక్కలాగా ఉంచితే, సో దట్ ఏంటంటే మళ్ళీ దేవుడు తిరుమంజనాలు చేసినప్పుడు ఏది వేస్తే బాగుంటుంది అది మనం చూస్ చేసుకొని వేసుకోవచ్చు అనమాట. రిమైనింగ్ బ్లౌజ్ పీస్ కూడా మంచిగా ఉతికేసానండి. ఇంకా ఇవన్నీ ఒక కవర్లోనైతే దాచేస్తాను, ఎందుకంటే మన కాళ్ళకి తగలకూడదు, దేవుడి బట్టలు కదా. సో ఇంకా సరేనండి, ఈ వ్లాగ్ ఇక్కడితో ఆపేద్దాము. నచ్చిందా లేదా తప్పకుండా కామెంట్ చేయండి. మన ఛానల్ మానిటైజేషన్కి చాలా దగ్గరలో ఉంది, మీ సపోర్ట్ చాలా ముఖ్యం. ఒకవేళ కంటెంట్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి. మరొక మంచి వ్లాగ్తో మేము అందరికి వస్తాను. టిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై బై.